ఇక్కడికి వచ్చిన చీఫ్ గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడ బేసిక్గా 2 థింగ్స్ గురించి చెప్పాలి. వన్ ఈజ్ మ్యూజిక్ డైరెక్టర్. ఫస్ట్ చైతన్య గురించి చెప్పాలి. ఇక్కడ మావాడు ఇక్కడ బేసిక్గా ఈయన వాయిస్ చాలా లో ఉన్న, ఇతను మ్యూజిక్ మాత్రం చాలా హై ఉంటుంది రేపు పొద్దున్న థియేటర్లో, అదైతే పక్కా చెప్పగలను. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఆల్సో లైక్ ఈ 20 డేస్ నెక్స్ట్ 20 డేస్ కూడా ఈయన ఫుల్ బిజీ ఉన్నారు. రేపు గమ్ గమ్ గణేష్ ఒకటి రిలీజ్ అవుతుంది, అది కూడా మ్యూజిక్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ విషెస్. అండ్ సుధీర్ గారి గురించి చెప్పాలి. బేసిక్గా ఈజ్ ద లైక్ ఈ సినిమాలో ద ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్ సుధీర్ గారికి. లైక్ ఆయన పెట్టే ఎఫర్ట్స్, మేబీ ఈ సినిమా 2 years ఎఫర్ట్స్. చాలా థ్యాంక్ యూ సార్. అంటే లైక్ ఎప్పుడు థ్యాంక్స్ చెప్పలేదు, ఫైనల్ స్టేజ్ కాబట్టి ఇంక చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చూసిన ప్రతి ఒక్కరు ఈ సినిమా గురించి ఒకటే అంటారు, బిఫోర్ హరోం హరా, ఆఫ్టర్ హరోం హరా, బిఫోర్ సుధీర్, ఆఫ్టర్ సుధీర్, థింగ్స్ విల్ చేంజ్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ హ్యావ్ టు థ్యాంక్ మై డైరెక్టర్ సాగర్, మా ప్రొడ్యూసర్ గారికి అందరికీ థ్యాంక్స్ అండి. నన్ను బిలీవ్ చేసి చేసాం. సో June 14th రిలీజ్ అవుతుంది, అందరూ చూడండి, తప్పకుండా అందరికీ నచ్చుతుంది. అందరికీ నమస్కారం అండి. ముందుగా చీఫ్ గెస్ట్, ఈ మూవీని బ్లెస్ చేయడానికి వచ్చిన చీఫ్ గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. చాలా హ్యాపీ మూమెంట్, ఎందుకంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ మూవీలో మొదటి నుండి చివరి వరకు నాకు క్రియేట్ అయింది. ప్రతి ఎలిమెంట్ చాలా ఫైన్ క్రాఫ్టెడ్గా, ఒక డైరెక్టర్ అనుకున్న విజన్ నుండి ఎండ్ ప్రోడక్ట్కి వచ్చేంత వరకు మ్యూజిక్ అనేది చాలా ఒక కలర్ని డిఫైన్ చేయాలి. మ్యూజిక్ అనేది ఎప్పుడు ఒక సినిమాకి ఇలా ఉండాలి అని. సో దానికి చాలా సపోర్టివ్గా నన్ను ట్రస్ట్ చేసి ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఒక మ్యూజిక్ సెక్షన్కి నాకు ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు డైరెక్టర్ జ్ఞాన్ సాగర్ గారు అండ్ ప్రొడ్యూసర్స్ సుమంత్ గారు అండ్ సుబ్రహ్మణ్యం గారు. బేసిక్గా మూవీ ఒక కలర్ డిఫైన్ అవ్వాలంటే మ్యూజిక్, అది ఒక విజువల్ అవ్వచ్చు, డైరెక్టర్ విజన్ అవ్వచ్చు, ప్రతి ఫ్యాక్టర్ దానికి రీజన్ అవుతాయి. అంత ఈజీగా ఒక ఐడియాని ఒక ట్రిగ్గర్ అవ్వాలంటే మ్యూజిక్ డైరెక్టర్కి 100% షూర్గా విజువల్ అండ్ డైరెక్టర్ విజన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నాకైతే చాలా హ్యాపీ ఎక్స్పీరియన్స్ వచ్చింది. అండ్ సాంగ్స్ లాంచ్ నుండి ప్రతి ఎలిమెంట్ మీ అందరూ ఆదరిస్తూ ఉన్నారు అండ్ మీడియా చాలా సపోర్ట్ చేస్తోంది ఒక మంచి కంటెంట్ రీచ్ చేయడానికి. వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్. నన్ను నమ్మి ఇంత మంచి రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద హోల్ టీమ్, హరోం హరా టీమ్. సో మీ అందరికీ నెక్స్ట్ వచ్చే కంటెంట్ కూడా, సాంగ్స్ కూడా ఉన్నాయి, ఇంకా మంచిగా ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మా టీం అందరం కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మూవీ రిలీజ్కి, ఆడియన్స్ నుండి రెస్పాన్స్కి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఇంత మంచి ఆపర్చునిటీ నాకు వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళ ఈ మీడియా మిత్రులకి, బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ అనిల్ రావిపూడి సంపత్నాథ్ గారికి, దాము గారికి అందరికీ శుభాకాంక్షలు అండి. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ నాకు చాలా మంచి ఫ్రెండ్స్ అండి. వాళ్ళు ఫ్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్స్. సినిమా మీద చాలా ఇష్టంతో ఎంతో కాలం నుంచి వేచి చూసి సుధీర్ బాబుని ఈ సినిమాలో బాగా యాక్టింగ్ ఉన్న మూవీని బ్లాక్ బస్టర్ లాంటి సినిమా చేయాలన్న గట్టి ఉద్దేశంతో ఈ సినిమా ప్రాజెక్టు జ్ఞానేశ్వర్ డైరెక్టర్తోని ఈ సినిమా చాలా అద్భుతంగా తీశారు. సూపర్ ఫైట్స్, యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. నాకు చాలా యాక్షన్ సీన్స్ చూశాను, చాలా నచ్చింది. సుధీర్ బాబు గారి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కావాలని, అతనికి మరో రేంజ్లో ఉండాలని ఈ సినిమా తర్వాత నేను కోరుకుంటున్నాను. మా ప్రాణ స్నేహితులు సుమంత్ అండ్ సుబ్రహ్మణ్య గారు తండ్రి కొడుకులు అయినా కానీ ఇద్దరు ఫ్రెండ్స్ లెక్క ఉంటారు. చాలా ఫ్యాషన్ ఉన్న నిర్మాతలు. వీళ్ళకు మంచి హిట్ రావాలని, June 14 తర్వాత కలెక్షన్ వర్షం కురిపించి మరిన్ని మంచి సినిమాలతో వీళ్ళు ఇండస్ట్రీలో నిలదొక్కోవాలని ప్రస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ, వేదికను అలంకరించిన పెద్దలందరూ, అనిల్ రావుడి గారికి, సంపత్నంద్ గారికి. ఈ సినిమా మొదలుపెట్టక ముందే సుబ్రహ్మణ్యం గారు నాకు చాలా సంవత్సరాల నుంచి మిత్రులు. అంటే ప్యాషనేట్గా సినిమా చేయాలి. ఆయన సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, రాజమండ్రి చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాడు. కాబట్టి సినిమా చేయాలని ప్యాషన్తో చాలా సంవత్సరాలు ప్రయత్నం చేస్తూ అల్లుడు అదురు సినిమాతో తను అరంగేట్రం స్టార్ట్ చేసి చాలా మంచి సినిమాగా అది రిలీజ్ చేసి
నెక్స్ట్ ఎలాంటి సినిమా చేయాలని చాలా ఆలోచించి మంచి ఒక 10 కథలు విని ఈ కథను సెలెక్ట్ చేసి సినిమా చేస్తున్నప్పుడు చాలా భారీ బడ్జెట్తో సినిమా జరుగుతుంది అన్నప్పుడు నేను అంత బడ్జెట్తో చేస్తున్నారు ఎలా అవుతుంది ఏంటని మామూలుగా మిత్రుల్లో కంగారు పడుతుంటాం. కానీ ఎప్పుడైతే టీజర్ చూశానో నాకు అనిపించింది చాలా గట్టిగా చేశారు సినిమా, తప్పకుండా సక్సెస్ అయ్యి కమర్షియల్గా హిట్ అవుతుందని నమ్మాను. అలాగే మొన్న సినిమా చూశాను, పూర్తిగా నమ్మకం వచ్చింది. ఈ సినిమా జూన్ 14న ప్రేక్షకులని ఒక డిఫరెంట్ వేలో డైరెక్టర్ తీసిన విజువల్స్, కొత్త కథ, డెఫినెట్లీ వాళ్ళని అలరించి పెద్ద హిట్ కాబోతుంది సినిమా జూన్ 14న. అలాగే సుమంత్, గాడ్ బ్లెస్ యూ, ఫస్ట్ మూవీ. ఈ సినిమా ద్వారా నీ కెరియర్, ప్రొడ్యూసర్గా నీ కెరియర్ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. డైరెక్టర్ జ్ఞానశేఖర్ కొత్త డైరెక్టర్ అయినా అంటే సర్ప్రైజ్ చేశాడు. ఫస్ట్ షాట్ ఆఫ్ ద మూవీ నుంచి లాస్ట్ షాట్ వరకు ఎక్కడికి అంటే మీరు వేరే మాస్ సినిమా, రెగ్యులర్ సినిమా అని అనుకున్నట్టుగానే వెళ్ళా, కానీ అది వేరే లోకంలోకి తీసుకెళ్ళాడు. టోటల్ లొకేషన్స్ నుంచి తీసుకున్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దగ్గర నుంచి అను టోటల్గా డిజైన్ చేసి చాలా బాగా చేశారు. జ్ఞానశేఖర్ ఆల్ ద బెస్ట్. అండ్ సుధీర్ బాబు గారు అంటే చాలా సంవత్సరాల నుంచి సాయంత్రం సినిమా చేయాలని అనుకుంటున్నా, కుదరలేదు. బట్ ఆయన ఒక మాస్ హీరోగా సినిమా చేయాలి, చాలా వెరైటీ కొత్త కథలతో సినిమా చేస్తాం, మాస్ హీరోగా సినిమా చేయాలనుకున్నా. కానీ పర్ఫెక్ట్ మాస్ ఈ సినిమాలో అంటే ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్, ఒక క్యారెక్టర్ని అట్లా పట్టుకుని ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ వరకు ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా తన పర్ఫార్మెన్స్ అన్ని రోజుల గ్యాప్లో సినిమా చేసినా కూడా చాలా బాగా ఉంటాడు. సుధీర్ బాబుని ఫస్ట్ షాట్ సినిమా స్టార్ట్ అయిన చూడటం మొదలు పెడితే లాస్ట్ షాట్ వరకు మిమ్మల్ని ఒక వరల్డ్లోకి తీసుకెళ్తాడు. సుధీర్ గారు మీ కెరియర్లో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్గా నిలుస్తుంది, చాలా బెస్ట్ రేంజ్కి వెళ్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటాను, అది కన్ఫర్మ్. అలాగే మాలవిక శర్మ ఆల్ ద బెస్ట్. ఆమె ఫస్ట్ మా సినిమాలోనే చేయాలి, కుదరలేదు. ఫస్ట్ నేనే ఓకే చేసి పిలిపించిన తర్వాత అప్పుడు అనుకున్నా ఈజ్ వెరీ టాలెంటెడ్, చాలా పెద్ద రేంజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. మంచి సినిమాలు చేస్తుంది. ఈ సినిమాలో కూడా మీ పాత్ర చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్. టీం అందరికీ నా శుభాకాంక్షలు. హరం హర జూన్ 14న మీరందరూ చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో I'm very happy to be here, mainly because one person I'm really happy to be here is Subramaniam. Subramaniam almost 5 ఏళ్ళ నుంచి పరిచయం. అండ్ ఇందాక బెక్కం వేణుగోపాల్ చెప్పాడు, మిగతా చెప్పాడు చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అని. ఎస్, ఈజ్ డెఫినెట్లీ ఏ ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఈ మధ్య అందరూ ప్రొడ్యూసర్లు ఇండస్ట్రీకి ఎందుకు వస్తారంటే ప్యాషన్ అని చెప్పి చాలా ఫ్యాషన్గా వాడుతుంటారు. బట్ ప్యాషన్ ఇస్ నాట్ దేర్ ఎనీవేర్. బట్ దిస్ సుబ్రహ్మణ్యం లైట్ రావయ్యా ఈజ్ డెఫినెట్లీ ఏ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బికాస్ his journey was not easy, and the journey he started, he lost trust on the industry. But because he was passionate, he continued in the industry and made this film. And నాకు రెగ్యులర్ చెప్తూనే వచ్చేవాడు అన్ని విషయాలు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ వెన్ సుమంత్ కూడా జాయిన్ అయ్యి అతనికి చేదోడుకుంటూ అనేది చాలా మంచి విషయం. విష్ ద బెస్ట్ బోత్ ఆఫ్ యూ బెస్ట్ ఫస్ట్. తర్వాత సుధీర్ నా లెక్కలో అంటే ఉన్నాళ్ళు వన్ ఆఫ్ ద మోస్ట్ డెడికేటెడ్ అండ్ డిసిప్లిన్డ్ ఆర్టిస్ట్ అండ్ మోస్ట్ అండర్ రేటెడ్ ఆర్టిస్ట్. అండ్ ఐ థింక్ ఈ సినిమా విజువల్స్ చూసిన తర్వాత ఐ థింక్ దిస్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అన్నారో లేకపోతే బెస్ట్ నీకు నిజంగా బ్రేక్ రావాల్సిన సినిమా ఇప్పుడు రాలేదనుకుంటున్నాను. ఈ సినిమాతో వస్తుందని ఆశిస్తూ రెస్ట్ ఆఫ్ ద టీమ్, హీరోయిన్ గారికి, అట్లాగే డెబ్యూటెంట్ డైరెక్టర్ జ్ఞాన్ సాగర్కి, మ్యూజిక్ డైరెక్టర్ చైతన్య భరద్వాజ్కి, అండ్ ద సినిమాటోగ్రాఫర్ విజువల్స్ వెరీ గుడ్. విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. First of all, I would like to thank our guest, Sampath Nandi Garu, Anil Garu, Damodar Garu, Bekam Venugopal Garu, and to all the guests who are present here for the trailer launch. Honestly, this character is very different from all the films that I have done, and to be honest, even I couldn't imagine myself as Devi, but Gyan Sagar sir did. And the time when he narrated me the story, I asked him a question that, are you sure I'll be able to do this character? Because I don't look like this character. I don't know the language, the Kuppam language, which is very different from Telugu itself. And I asked him, I'm not aware about the language. I don't know the body language and everything. And he said, I know you'll do it. He said, I know you're my Devi.
So he's the one who convinced me that I can be Devi, and surprisingly, from the first day of the shoot itself, I felt like Devi. I think it was his confidence in me that I could pull it off, and of course, I got a lot of support from Gyan Sagar sir and his entire team, the assistant ADs and everyone, to understand the language, the body language, and everything. Also, thank you so much, Subramaniam Garu, Sumant Garu, for giving me this character, for giving me this role, and throughout the film for such an amazing production. And I definitely had a comfortable shooting experience working with this production, and an amazing experience. And our DOP, Arvind, he is amazing. I mean, the work he has done. So I think this is the first time I'm working with such a young group, like the directors and DOPs and I mean everyone. And the set used to be so much fun. And I remember once Gyan Sagar was a little pissed and he started jumping. He literally started jumping on the set. And I'm sorry. But yeah, it used to be such a fun environment to work with. And Sudhir Babu Garu, honestly, from the first day itself, I had such comfort working with him. Even though I didn't know the language, I didn't know the body language of this new character. But because of Sudhir Babu Garu, I think I felt a little comfortable doing this character. And he kept helping me out. He kept helping me with the physical gestures and everything. Like, he used to explain me a lot of things whenever I not used to understand things. So yeah, I'm really thankful for that. And to be honest, whatever you have seen on screen, whatever you will see on screen in the theaters, my character Devi, it's all because of the entire team of Harom Hara, because it's all their work which which I have portrayed, but it's all them. So thank you so much for all the efforts, and thank you Chaitanya Garu for such beautiful music, beautiful sound. Thank you so much. Thank you so much. Thank you so much. And Sampath Garu, thank you so much. And Damu Garu, Becca Venugopal Garu. సో ఫస్ట్ టైం నేను కలవడం అనిల్ అన్నని, బట్ దూరం నుంచి చూస్తున్నా కూడా మాకు ఒక వైబ్ ఉంటుంది కొంతమంది దగ్గర. జస్ట్ పిలవడమే అన్న అని పిలుస్తాను, అలా అలా అంత వైబ్. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, సీరియస్లీ మీన్స్ ఎ లాట్. సంపత్ గారి గురించి మీకు చెప్పాలి. సంపత్ గారు కూడా ఇంకా చెప్పలేదు. నేను హైదరాబాద్ వచ్చాక ఫస్ట్ కలిసిన డైరెక్టర్ సంపత్ గారు. సో ఫస్ట్ సినిమా అయిపోయి రచ్చా డిస్కషన్లో ఉన్నప్పుడు సురేష్ గెస్ట్ హౌస్లో కలిశాను. సో ఇప్పుడు సినిమా గురించి చెప్పాలి. హరోం హరా ది రివోల్ట్ నాకు ఇష్టమైన సినిమా, చాలా ఇష్టంగా రాసుకున్న సినిమా. కష్టపడి ఏం చేయలేదండి, చాలా ఇష్టంగా చేసాం, ఫుల్ ఫన్తో చేసాం. మా డార్లింగ్ ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి. ఎప్పుడు 3 years బ్యాక్ ఈ కథ విన్నాడు, విని డిసప్పాయింట్ అయిపోయాడు. అంటే నేనేమనుకున్నానంటే డార్లింగ్ చేద్దాం అని చెప్పి కనిపించలేదు, అంటే ఐ వాజ్ బిజీ విత్ సంథింగ్ ఎల్స్. నాది ఒక సినిమా చేశానండి, సెహరీ అని ఒక చిన్న రామ్కామ్. తర్వాత సడన్గా ఒకరోజు కాల్ చేసి డార్లింగ్ ఏం చేస్తున్నా అంటే సుధీర్ గారితో డిస్కషన్ జరుగుతుంది అంటే, డార్లింగ్ మనం కలుద్దాం అన్నాడు. సో ఇట్ జస్ట్ హ్యాపెన్. ఏంటంటే ఫస్ట్ డే ఎవరైనా ప్రొడ్యూసర్స్ కలుస్తారండి, ఒక బెస్ట్ ఫ్రెండ్ ఇన్వెస్ట్ చేస్తాడు డైరెక్టర్ మీద, అరే వీళ్ళు మ్యాటర్ ఉంది చేద్దామని. కానీ మేము ఫ్రెండ్స్, ఈ సినిమా చేసిన తర్వాత మేము బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం. సో థ్యాంక్స్ టు సుబ్రహ్మణ్యం గారు, ఎందుకంటే మా ఇద్దరికి కొన్ని మ్యాచ్ అవుతాయి, సుబ్రహ్మణ్యం గారికి నాకు కొన్ని మ్యాచ్ అవుతాయి. అది చెప్పలేం కదా సార్ ఇప్పుడు. సో బేసిక్గా ఏంటంటే ఆ సుబ్రహ్మణ్యం గారికి మాకు జనరేషన్ గ్యాప్ ఏమి ఉండదండి, ఇష్ట విషయం మాట్లాడుకోవచ్చు. తర్వాత మీకు చెప్పాలి, మేము చాలా చోట్ల షూట్ చేసామండి, కర్ణాటక చాలా ప్లేసెస్. ఏంటంటే అంటే లొకేషన్ షిఫ్టింగ్ అప్పుడు సుధీర్ గారు వెరీ డీసెంట్, మీకు తెలుసు. మేము ఏం చేశారంటే షిఫ్టింగ్ టైంలో వాళ్ళకి చెప్పేసి ఎక్విప్మెంట్ ఇక్కడ షిఫ్ట్ చేయండి అని చెప్పేసి మేము వెళ్ళి డ్యాన్స్ చేసేవాళ్ళం. మా మేనేజర్లు ఫోన్ చేశారు, సుబ్రహ్మణ్యానికి, ఈ నా కొడుకులు ఏమో చేస్తున్నారు సార్ ఇక్కడ, సారీ వచ్చేసింది సారీ. అయితే సో దానికి కూడా వచ్చి విజువల్స్ చూసాడు, చూసి అద్భుతంగా ఉంది, ఇంకేం మాట్లాడతారు వీళ్ళతో అని చెప్పేసి ఎంత సపోర్టివ్ అంటే, అసలు యాక్చువల్గా సెకండ్ షెడ్యూల్లోనే నేను సెట్ చేసి తగలబెట్టేస్తానంటే తగలబెట్టే అన్నాడు. సో ఎంత సపోర్టివ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమా బిగినింగ్. అండ్ వన్ మోర్ థింగ్, నా డైరెక్షన్ టీం ఒకటి గురించి చెప్పాలి. సారీ ముడే, యాక్చువల్గా పిలుద్దాం అనుకున్నాను, స్పేస్ సరిపోలేదు, వాళ్ళని చూపించాలి మీకు. తర్వాత నా తమ్ముడు రాలే ఈరోజు, అరవింద్ విశ్వనాథన్ డిఓపి. ఈ కథను నేను అందరికీ ఇదిగో లైన్ చెప్పేసి ఇలా చేయలేదండి.
ఫాక్సీ సారీ మా డిఓపి అరవింద్ విశ్వనాథన్ అతనికి అండ్ ఫస్ట్ నుంచి ఈ సినిమా ఫస్ట్ హాఫ్ నుంచి నరేట్ చేశాను. అండ్ మా ఎడిటర్ అండ్ చైతు మ్యూజిక్ డైరెక్టర్ చైతుకి అయితే ఇద్దరికి కలిసి ఒకసారి నరేట్ చేశాను. అండ్ నేను డ్రాఫ్ట్ మారుస్తాను ప్రతిసారి ఫుల్ నరేషన్ ఇచ్చేవాడిని అండ్ కొంచెం ఇబ్బంది పెట్టినట్టున్నాను, సారీ డార్లింగ్. అయితే ఈ సినిమా ఎడిట్ చేసే ప్రాసెస్లో రవి కానీ లేకపోతే మా మొహమాట ఉండదు, చాలా అసహ్యంగా మొహం మీద చెప్తాడు రవి, బాగుంది ఏం చేద్దాం అంటాడు. సో ల్యాగ్ ఉంటే కట్ చేసి వదిలేస్తాడు. ఇప్పుడు ట్రైలర్ విషయంలో కూడా అంతే. సో ఈ పెద్ద ట్రైలర్ రవి ఒపీనియన్ తీసుకుంటాం. సినిమా ఎక్కడైతే ఫ్లో మిస్ అవుతుందో లేకపోతే ఒక షార్ట్ లెంత్ ఎక్కువ ఉన్నా అస్సలు తట్టుకోడు, విరుమోహాటంగా కట్ చేసి పడేస్తాడు. ఇవన్నీ పక్కన చేసి మేము మ్యూజిక్ దగ్గరికి వెళ్తే చైతు విశ్వరూపం చూపించాడు సినిమాలో. డల్లింగ్ అసలు ఈ ఎక్స్పీరియన్స్ పోస్ట్ ప్రొడక్షన్లో అన్ని హిట్కి నాకు నేను బాగా ఎంజాయ్ చేసింది మ్యూజిక్ ప్రాసెస్. పక్కన కూర్చొని మేము ఎంత క్రాక్ చేసామో మాకు తెలుసు. లిటరల్గా ఏంటంటే ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేశాను నేను. చైతు వెరీ స్పాంటేనియస్గా కంపోజ్ చేస్తాడండి. తన మెల్డీ అంటే నాకు పిచ్చి. తన కంపోజిషన్ ఉన్నప్పుడు లిటరల్గా మా డైరెక్షన్ టీం అడుగుతుంటారు అన్న మేము కూడా వస్తా ఉన్నాను, ఎందుకంటే అంత బాగా చేస్తారు తను. అండ్ ఇక్కడ ఈ విషయంలో ఇంకొకటి చెప్పాలి, ఈ సినిమాకి లిరిక్స్కి ఎవరైతే పనిచేశారో కళ్యాణ్ చక్రవర్తి గారు ఫస్ట్ సాంగ్ రాశారు, ఆ తర్వాత వెంకీ గారు. దీని తర్వాత ఇంకొకరు ఉన్నారండి శ్రీహర్ష ఈవని అని. డార్లింగ్ ఎక్కడ ఉన్నాడు ఒకసారి చూస్తే బెటర్. వెంకీ గారు, శ్రీహర్ష గారు ప్లీజ్ వేదిక. డార్లింగ్ ఎట్లా అంటే మేము బ్యాక్గ్రౌండ్ స్కోర్లో టైటిల్ వస్తుంది అంటే అంతకుముందు ఏదో నైట్రో స్టార్ ఉండేది, నేను తీసేశాను. మీడియా ముఖంగా చెప్తున్నాను, ఇట్స్ మై డిసిషన్, నేను మొహంగా తీసేశాను. అండ్ క్వశ్చన్ కూడా చేయలేదండి సుధీర్ గారు, అరే ఎందుకు తీసేశారు ఏం అడగలేదు, ఇట్స్ మై చాయిస్. నేనేంటంటే ఈ సినిమా అయిపోయిన తర్వాత నాకు అనిపించింది ఇది దిస్ ఇస్ ద యాప్ టైటిల్ అని, అది నేను ఇచ్చాను. బెక్కమేలు గోపాల్ గారు చూసారు ఆల్రెడీ ఇది. సో థియేటర్లో మీరు చూడబోతున్నారండి ఇది. ఆ టైటిల్ ఎందుకు ఇచ్చానో మీకు డెఫినెట్గా అర్థమవుతుంది. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్, మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే నాకు ఇంకా మాటలు ఉన్న సార్లు ఉన్నారు, సో ఇంక ఇచ్చాక తప్పదు. నాకు మిగతా విషయాలను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికి నమస్కారం. కృష్ణ గారు జయంతి రోజు ఇలా ట్రైలర్ రిలీజ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. అంటే ఇంతకుముందు కూడా సమ్మోహనం ట్రైలర్ కూడా ఇదే రోజు రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఈ సినిమా ఇంకా స్పెషల్ నాకు తెలుసు, ఎస్పెషల్లీ కృష్ణ గారికి కూడా ఐఎమ్ షూర్ ఇఫ్ హీ వాజ్ దేర్ హీ వుడ్ లవ్ ఇట్. అండ్ ఆయన నాతో చాలాసార్లు చెప్తూ ఉండేవాళ్ళు యాక్షన్ సినిమా చేయి అని చెప్పి చాలాసార్లు కలిసినప్పుడల్లా చెప్పేవాళ్ళు. ఫ్యాన్స్ ఎవరైనా వచ్చి కృష్ణ గారు చెప్పినప్పుడల్లా నాకు వచ్చి చెప్పేవాళ్ళు అది. సో ఫర్ దాట్ రీజన్ దిస్ ఇస్ వెరీ స్పెషల్ ఫర్ మీ రిలీజింగ్ ఆన్ ఆయన జయంతి సందర్భంగా చేయడం. అండ్ ఇవాళ చీఫ్ గెస్ట్ చాలామంది ఉన్నారు. మెయిన్గా అనిల్ రావుపూడి గారు. అంటే నేను ఆయన్ని ఇలా ఒక ట్రైలర్ లాంచ్కి రావాలా అని చెప్పి అడిగినప్పుడు 4 o'clockకి రేపు పలానా టైం అని చెప్పాను. ఆయన వేరే ఏదో ఊర్లో ఉంటాను, వచ్చేటప్పుడు 5-6 అవుతుంది, సార్ నేను ఎర్లీగా వచ్చేస్తానులే ఆ ఊరి నుంచి అని చెప్పి అన్నారు. నేను నెక్స్ట్ డే ఫోన్ చేసి 11కే ఇది ఈవెంట్ అని చెప్పన్నా. ఆ ఊరు వెళ్ళేది క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ ఉండిపోయారు. సో థ్యాంక్ యూ అనిల్ గారు ఫర్ ఐ నో ఇట్స్ you've come here to support me and our team, and దాంతోపాటు అన్నిటికన్నా I know you have that love for Krishna garu because we are celebrating his birthday also today. Thank you for coming. And ఇది చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు, బట్ I'll tell. సర్లేరు నీకెవరు నేను చూసిన తర్వాత జనరల్గా నాకు మహేష్కి మధ్యలో ఇంటరాక్షన్స్ ఎలా ఉంటాయంటే సజెషన్స్ లాంటివి ఏమి ఉండవు. ఆయనే ఎక్కువ సజెషన్స్ ఇచ్చిన సినిమా గురించి, నా సైడ్ నుంచి ఎక్కువ మోర్ ఆఫ్ ఇంటరాక్షన్స్, లేకపోతే నా సైడ్ నుంచి నా సజెషన్స్ అంటే ఈ డైట్, ఈ ఫిట్నెస్ కొద్దిగా అట్లాంటివి చెప్తూ ఉంటాం. సర్లేరు నీకెవరు చూసిన తర్వాత ఐ రిమెంబర్ నేను సినిమా గురించి ఇలా మాట్లాడుతూ ఈ డైరెక్టర్తో ఇంకో 2-3 సినిమాలు చేయి మహేష్ అని చెప్పి అన్నాను. ఈ సందర్భం చెప్పాలనిపించింది. అది ఇంకోసారి చెప్పాలి. మీకు మెసేజ్ చూపిస్తాను చూడండి. సో నెక్స్ట్ ఒక 2 years అయితే మీరు కూడా వెయిట్ చేయాలేమో. సో నిజంగా నాకు ఇప్పుడు చెప్పాలనిపించింది. సో ఐ నెవర్ టోల్డ్, ఐ డోంట్ నో వై ఐ సెడ్, ఐ నో వై ఐ సెడ్, బికాస్ కొన్ని సీన్స్ దానిలో మీరు హ్యాండిల్ చేసిన విధానం ఐ వాజ్ లైక్ వెరీ ఇంప్రెస్డ్. నాకు చాలా బాగా నచ్చింది. పేపర్ మీద ఉన్నదానికి ఐఎమ్ షూర్ పేపర్ మీద నార్మల్గా ఉండొచ్చు, బట్ స్క్రీన్ మీద చూసేటప్పుడు చాలా బాగుంది. దట్స్ రీజన్ ఐ సెడ్ దట్. అండ్ థ్యాంక్ యూ సంపత్ నంది గారు ఫర్ కమింగ్, supporting us, supporting the entire team. Damu garu was here, I think he left. And Venugopal garu kuda. So everybody who are here to support the team, thank you so much. And coming to this film, never before mana Telugu cinema lo, or in fact
ఇండియన్ సినిమాలో ఇలాంటి ఒక బ్యాక్ డ్రాప్తో ఏ సినిమా ఇప్పుడు దాకా రాలేదని చెప్పి నేను అనుకుంటున్నాను. ట్రైలర్ చూసినప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ట్రైలర్లో ఒక చోట కూడా వస్తుంది టెక్స్ట్, ద ఫైనెస్ట్ గన్ స్మిత్ అని. సో లీడ్ క్యారెక్టర్ ఈ సినిమాలో సుబ్రహ్మణ్యం ఒక గన్ స్మిత్. గోల్డ్ స్మిత్ చూసుంటారు కానీ గన్ స్మిత్ అని ఎప్పుడు ఏ సినిమాలో చూపించలేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు కొన్ని సినిమాల్లో గన్స్తో ఫైట్స్, బాంబులు రకరకాలుగా అన్ని చూసుంటారు. బట్ ఈ సినిమాలో ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ సుబ్రహ్మణ్యం స్క్రాచ్ నుంచి ఇనుము కొనుక్కొని అక్కడ నుంచి గన్గా తయారు చేసి దానికి పేర్లు పెట్టి మార్కెట్లో అమ్మేది. సో ఇట్లాగా ఏ సినిమా బ్యాక్డ్రాప్తో రాలేదని చెప్పి నేను అనుకున్నాను. అండ్ క్యారెక్టర్ గ్రో అయ్యే కొద్దిగా రకరకాల గన్నులు వస్తూ ఉంటాయి. ల్యాండ్ మైన్స్ తయారు చేస్తాడు, మిజైల్స్ తయారు చేస్తాడు, రాకెట్ లాంచర్స్ తయారు చేస్తాడు. సో అట్లాంటి చాలా ఉంటుంది. సింగిల్ లైన్లో చెప్పాలంటే జేమ్స్ బాండ్ ఇన్ కుప్పం ఆర్ ర్యాంబో ఇన్ కుప్పం అని చెప్పి అనొచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇది ఒక సొఫిస్టికేటెడ్ వెపన్స్ లేకపోతే గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్స్తో కూడిన వెపన్స్ కాదు. మన పక్కింటి కుర్రోడు, మన ఎదురింటి కుర్రోడు వాళ్ళ ఇంట్లో కనుక గన్స్ తయారు చేయగలిగితే, ఆ నాలెడ్జ్ ఉంటే అతను ఎలా తయారు చేస్తాడు. సో చాలా అదిగా ఉంటుంది. ఐ మీన్ మ్యూజిక్ కానీ, సౌండ్ కానీ, ఈవెన్ ద డైలాగ్స్ కానీ దానికి మ్యాచ్ అయినట్టుగానే గన్స్ ఉంటాయి కానీ సొఫిస్టికేటెడ్ వెపన్స్ లాగా అయితే ఉండదు. అట్ ద సేమ్ టైం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈ సినిమాకి ఏంటంటే గన్ బ్యాక్డ్రాప్ అంటున్నాం. సో ఆ రీసెర్చ్ వాస్ ద బిగ్గెస్ట్ టఫెస్ట్ థింగ్ నాకు తెలిసి సాగర్కి అండ్ ఎంటైర్ టీం నేను చూసిన దాన్ని బట్టి. వాళ్ళ టీంలో వాళ్ళు ఎంతవరకు వెళ్ళారంటే ఇల్లీగల్గా పాకిస్తాన్లో గన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళని రీచ్ అవ్వడానికి కానీ ట్రై చేద్దాం, వాళ్ళ దగ్గరికి నుంచి ఎట్లా చేస్తారు, గన్స్ ఎలా తయారవుతాయి ఇల్లీగల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఆల్రెడీ పోలీసులకు దొరికిన బులంద్షహర్ అని చెప్పి ఒక ప్లేస్లో ఉంటే వాళ్ళైనా రీచ్ అయితే కనుక మనకైనా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ దాని గురించి ఎట్లా చేస్తారు అట్లా దాని గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ ఎవ్రీథింగ్ ఫెయిల్ ఫ్రాంక్లీ. దే హ్యాడ్ దట్ ఇంటెన్షన్ బట్ ఎవ్రీథింగ్ దే కుడెంట్ రీచ్ దెమ్. సో ఫైనల్గా ఇలా కాదు అని చెప్పి వాళ్ళే పుస్తకాలు తీసుకొచ్చి చదివి గన్స్ మీద, గన్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద పుస్తకాలు చదివి అండ్ ఫైనల్గా నేను ఒక 2 నెలల తర్వాత ఆఫీస్కి వెళ్తే కనుక ఒకరోజు చూస్తే నాకు ఏదో స్కూల్కి వెళ్ళినట్టు ఫీలింగ్ వచ్చింది. ఏంటంటే ఒక సైన్స్ ఎగ్జిబిషన్ లాగా ఈ పార్ట్ ఇక్కడ తయారవుద్ది, ఈ పార్ట్ ఇలా తయారవుద్ది, చార్ట్స్ ఉన్నాయి కింద పైన, డెమో మోడల్స్, వుడ్తో చేసిన మోడల్స్. అంటే సినిమాలో మేము అన్ని స్టేజెస్ చూపించకపోవచ్చు, బట్ దే హ్యావ్ డన్ దట్ రీసెర్చ్. ఒక గన్ మేకింగ్లో చూపించగలిగి వారికి ఆ రీసెర్చ్ చేశారనమాట. సో చాలా అథెంటిక్గా ఉంటుంది. దేవ్ డన్ దేర్ బెస్ట్, ఎంటైర్ టీమ్ ఆ ఛాలెంజ్ రీచ్ అవ్వడం కానీ. అండ్ ఇంక తర్వాత గన్ మేకింగ్ గురించి, ఫైనల్ క్లైమాక్స్ దాని గురించి యూ విల్ గెట్ టు సీ అ లాట్. మేము మేకింగ్ కూడా రిలీజ్ చేస్తాం. యాక్షన్ సీక్వెన్స్ విల్ బి టాప్ నాచ్ అట్ పావ్ విత్ మీరు ఇప్పుడు దాకా తెలుగు సినిమాల్లో వచ్చిన అన్ని సినిమాలతో మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఆ లెవెల్ వరకు ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఐ స్టిల్ రిమెంబర్ మేము క్లైమాక్స్ ఫైట్స్ చేసే విన్నా చెప్తున్నాడు ఒక ఆల్మోస్ట్ 2000 పీపుల్ సెట్లో ఉంటారని. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ 1 versus దానిలో ఉన్నప్పుడు అది అచీవ్ చేయడం, నేను ఒకటే చెప్పాను వాళ్ళు మోటివేట్ చేయడానికి, మీరు అనుకున్న కాన్సెప్ట్ని యాజ్ ఇట్ ఈస్గా రీచ్ అవ్వగలిగితే కనుక మీరు కాల్ ఎగరేసుకోండి. ఇది ఆల్మోస్ట్ లైక్ రాజమౌళి గారు ఇది చాలా పకడ్బందీగా తీసే సినిమాలు ఇవి, అట్లాంటిది మీరు అటెంప్ట్ చేస్తున్నారు అని. అండ్ ద ప్రెప్ ఫర్ దట్ వాస్ హ్యూమంగస్లీ చాలా యూనిక్గా చేసాం. దానికి ప్రెప్, స్టోరీ డిజైనింగ్, కాన్సెప్ట్ డిజైనింగ్ అని అంతా కూడా రేపు ఒక ఫ్యూ డేస్లో అది కూడా రిలీజ్ చేస్తాం. సో యూ గెట్ అన్ ఐడియా. అండ్ ఫైనల్గా ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద టెక్నీషియన్స్. ఇప్పటికే చాలా టైం అయింది, గెస్ట్ కూడా ఉన్నారు. నెక్స్ట్ వచ్చే ఇంటర్వ్యూస్లో నేను వాళ్ళ గురించి ఎలాబరేట్గా నా ఎక్స్పీరియన్సెస్ విత్ దెమ్ నేను చెప్తాను. ఈవెన్ ప్రిలీజ్ ఈవెంట్ ఉంది. సో ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీవన్, సుబ్రహ్మణ్యం గారు, సుమంత్, ఫర్ దే హెవ్ గివెన్ దేర్ బెస్ట్. దీనికన్నా బెస్ట్ ఐ డోంట్ థింక్ దే హెవ్ డన్ ఆల్మోస్ట్ మోర్ దెన్ వాట్ దే కెన్ డూ అన్న ఈ సినిమా కానీ అనుకుంటున్నాను. అండ్ సాగర్ హూస్ లైక్ ఎ బ్రదర్ టు మీ నౌ. అతను 24 Carats మీద ఉన్న గ్రిప్పు. ఇందాక అనిల్ రావుపూడి గారు చెప్తున్నారు డైలాగ్స్ ఎవరు రాశారు, ఎవరైనా బయట ఎవరు రాశారు, లేదు కంప్లీట్గా ట్రైలర్ చూసిన అడిగారు, కంప్లీట్గా సాగరే రాశాడు. అండ్ దట్ ఒక చిన్న డిఫరెంట్ వరల్డ్కి వస్తుంది. ఇప్పుడంటే మేము ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం ఇట్స్ లైక్ న్యూ ఏజ్ కమర్షియల్ సినిమా అని చెప్పి. రీసెంట్గా వేరే ఎవరో కూడా వాడుతున్నారు వేరే చోట్ల, బట్ వి థాట్ ఆఫ్ దట్ థింగ్ న్యూ ఏజ్ కమర్షియల్ సినిమా. అంత అథెంటిక్గా ఉంటుంది. కుప్పం నుంచే వచ్చాడు తను. సో తను మా క్యారెక్టర్స్ మాట్లాడే భాష కానీ అదంతా కూడా ఆ వరల్డ్ క్రియేట్ చేయడానికి ఈజ్ వెరీ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ దట్.
అండ్ అలాగే కెమెరామెన్ ఫాక్సీ అని పిలుస్తూ ఉంటాం, అరవింద్ తన పేరు, తను కూడా చాలా బాగా చేశారు. అండ్ రవితేజ గారు, ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్, గ్రేట్ నాలెడ్జ్ ఆల్సో హ్యావ్ గాట్ ఫ్రమ్ హిమ్. హీఈస్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్ మా అందరిలో. సో ఏదైనా ఒక డిస్కషన్లో ఉన్నప్పుడు వాట్ ఎవర్ ఇస్ ఫైనల్ డెసిషన్ హీ సేస్, వీ హవ్ ఫాలోడ్ దాట్. అండ్ మాల్విక, ఐ థింక్ షీఈస్ డన్ బెస్ట్ ఇన్ దిస్ ఫిలిం. నేను తన సినిమాలు చాలా సినిమాల్లో చూశాను, బట్ దిస్ ఇస్ ద బెస్ట్. లాంగ్వేజ్ కూడా చాలా అథెంటిక్గా మాట్లాడుతుంది, చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ తను చేసింది ఈ సినిమాలో. మీరు రేపు సినిమా చూసినప్పుడు కూడా యూ విల్ నో. అండ్ హర్ష అండ్ వెంకీ గారు ఫర్ లిరిక్స్ అండ్ ఆల్ చాలా బాగా రాశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చేతన్ ఇస్ ఎక్స్ట్రాడినరీ ఇన్ దిస్ ఫిలిం. ఎలా అయితే అందరు నన్ను వచ్చి అడుగుతూ ఉంటారో, ఒక కమర్షియల్ సినిమా చేయండి, ఒక యాక్షన్ సినిమా చేయండి అని అడుగుతూ ఉంటారు. ఐ థింక్ దిస్ ఇస్ హిస్ ఒరిజినల్. మీ సినిమాలో ఆయన విశ్వరూపం చూస్తారు, ఇందాక ఎవరు చెప్తున్నారు అన్నమాట. సో అండ్ ఆర్ట్ డైరెక్టర్ రాము గారు కానీ దే డన్ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ దిస్ ఇస్ రిలీజింగ్ ఆన్ June 14th. సమ్మోన్ రిలీజ్ అయిన డేట్. ఐ హోప్ ఇట్ విల్ బి యునానిమస్లీ సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరందరూ ట్రైలర్ చూడండి, సాంగ్స్ చూడండి. ఒకవేళ మీకు ఇవన్నీ నచ్చితే సినిమాకి రండి, డెఫినెట్గా మీకు సినిమా కూడా నచ్చుతుంది. ఎందుకంటే మీకు అన్ని వీ ట్రై టు కీప్ ఇట్ వెరీ ట్రూ. సినిమాలో ఫైనల్ సినిమాలో ఏముంటుందో అదే చూపించడానికి ట్రై చేసి, వీ నెవర్ వాంటెడ్ టు చీట్ ఎనీథింగ్ ఎనీవేర్. సో June 14th ప్లీజ్ వాచ్ దిస్ ఫిలిం ఇన్ థియేటర్స్ ఓన్లీ. మీరు ట్రైలర్ చూస్తే అర్థమైంది, దిస్ ఎ థియేట్రికల్ ఫిలిం. థ్యాంక్ యూ అండి. అండ్ మేము టీజర్ ఫ్యాన్స్ ఆల్సో. ఒకసారి బిఫోర్ ఐ సే ద డైలాగ్, మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఒక సినిమా ఇలాంటిది ఒకటి కావాలని చెప్పి. దిస్ ఇస్ దట్ ఫిలిం. ఈ సినిమాలో క్యారెక్టరు ఎప్పుడు ఇలా అంటూ ఉంటాడు, ఆడ మ్యానరిజం అనమాట అది. మీరు ఇలా అంటారు సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత, అంత నమ్మకం నాకుంది. సో ప్లీజ్ డూ, మన అందరిని గ్యాంగ్ అందరిని తీసుకెళ్ళిపోండి. మా డైరెక్టర్ గారు చెప్తారు డైలాగ్ ఏదైనా. యుద్ధం ఎవరితోనే చేయొచ్చు, ఆయుధాలు సీసావడితో కాదు. వావ్, థ్యాంక్ యూ సో మచ్. కంటిన్యూస్గా 4-5 times చెప్పేది, ఇంక చెప్పేదేంలే, చేసేదే. దట్స్ సో నైస్. థ్యాంక్ యూ. మాట్లాడడానికి ఏం లేదు, మిగిలేదు. ట్రైలర్ చూసిన తర్వాత చాలా టెరిఫిక్ అనిపించింది. జ్ఞాన్ సాగర్ ఏదో తెలుగు వెట్రిమారం చూస్తున్నట్టుగా ఉంది నేను చూస్తుంటే. లేదు, అలా ఉన్నాయి విజువల్స్ అంతా. టెక్నికల్గా ట్రైలర్ చూస్తే అర్థమైంది చాలా స్ట్రాంగ్గా ఉంది ఫిల్మ్ అని. సో ఆల్ ద బెస్ట్. ఓ మాట ఉంది సినిమాలో, దినాము దీపావళి అని. 14th నుంచి దినాము దీపావళి లాగా కలెక్షన్స్ ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం అందరికీ బెస్ట్ విషెస్ చెప్తూ, సుబ్రహ్మణ్యేశ్వర మూవీస్, సుబ్రహ్మణ్యం గారు ప్రొడ్యూసరు, సుబ్రహ్మణ్యం హీరో పేరు అంతేనా, సుధీర్ బాబు గారు సుబ్రహ్మణ్యం అనే క్యారెక్టర్ చేస్తున్నారు. అండ్ హరోం హర అనేది స్వామివారిని కొలిచే ఒక పదం. సో అంతా లింక్ టు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలా ఉంది. సో ఆ దేవుడి ఆశీస్సులతో సినిమా మంచి హిట్ అవ్వాలి. అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి రేపు May 31st. సో ఆయన కూడా స్మరించుకుంటూ, సో అభిమానులు అందరూ, మహేష్ గారి అభిమానులు, అలాగే ప్రేక్షకులందరూ సో సుధీర్ బాబు గారి సినిమా చూసి మంచి విజయం ఇవ్వాలి June 14th అని కోరుకుంటున్నాను. అండ్ కృష్ణ గారి గురించి ఆయన స్మరించుకోవాలంటే ఒక ఇన్సిడెంట్ చెప్పాలనిపిస్తుంది నాకు. సర్లేరు నీకెవరు సినిమాకి కృష్ణ గారితో ఒక ఇంటర్వ్యూ చేద్దామని వెళ్ళాం, అనిల్ శంకర్ గారు నేను. సో మేమేమనుకున్నామంటే ప్రిపేర్ అయ్యాల, కృష్ణ గారు ఆన్సర్ చెప్పే గ్యాప్లో క్వశ్చన్స్ అల్లేసుకుందామని ఓవర్ కాన్ఫిడెంట్గా వెళ్ళాం. సో కృష్ణ గారు ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు ఆయన. సో మేమేం అడిగామంటే అల్లూరి సీతారామ గురించి అడిగితే ఒక 5 నిమిషాలు మాట్లాడతారు అనుకున్నాం. సో అల్లూరి సీతారామ గారి పాత్ర ఎలా అనిపించింది సార్ అంటే బాగుంది అన్నారు, అంతే. మేమిద్దరం బ్లాంక్, ఇప్పుడు ఏం క్వశ్చన్ అడగాలి నెక్స్ట్ అర్థం కాల. సరే ఓకే, రామారావు గారి గురించి అడుగుదాం, ఇంకొద్దిగా ఎలాబరేట్గా చెప్తారేమో. సార్ రామారావు గారితో ఎలా ఉండేది అంటే బాగుండేది అని, అంతే. ఓరి నాయన, కృష్ణ గారు కొద్దిగా మళ్ళీ ఆపి కొద్దిగా లెంత్ ఉంది సార్, మేము ప్రిపేర్ రాలేదు క్వశ్చన్స్ అంటే, అప్పుడు ఆయన కొద్దిగా ఎక్కువ మాట్లాడటం స్టార్ట్ చేశారు. సో ఆయనతో ఉన్న ఒక ఏకైక ఇంటరాక్షన్ నాకు సో లైఫ్లో మర్చిపోలేను. సర్లేరు నీకెవరు మహేష్ బాబు గారి ద్వారా నాకు అదృష్టం దక్కింది. సో అంత గొప్ప ఫిలిం నేను డైరెక్ట్ చేయటం, ఆయనతో ఒక ఇంటరాక్షన్ రావటం. ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో ఒక సినిమా ట్రైలర్ కట్టే డిసైడ్ చేసేది ఆ సినిమా ఆడుతుందా లేదా. నాకైతే చాలా కాన్ఫిడెంట్గా అనిపించింది. ప్రేక్షకులందరూ June 14th థియేటర్లోకి తొంగి చూడాల్సిన సినిమా ఇది ఖచ్చితంగా. హరోం హర
చాలా బాగుంది. అండ్ ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోయాడు. యాక్సెంట్ కానీ అన్ని క్యారెక్టర్లు రాయలసీమ యాక్సెంట్ చాలా బాగా మాట్లాడారు. క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్ జ్ఞానసాగర్ ద్వారక. నేను ఇక నుంచి ద్వారక అని పిలుస్తాను ముచ్చటగా. సో సుధీర్ బాబు గారు చెప్తూ ఒకటి చెప్పారు ఇందాక, అంటే డైరెక్టర్కి ఎంత ప్యాషన్ ఉంటుందంటే ఒక కథ రాసుకున్నప్పుడు గన్ ఎలా తయారు చేస్తారో తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళాడంటే. ఎక్కడి దాకా వెళ్ళాడు? వెళ్దాం అనుకున్నాడు, దేవుడి దేవాలు వెళ్ళాలా. ఎల్లుంటి ఈరోజు ప్రీ రిలీజ్ ఇది ట్రైలర్ లాంచ్ చర్లపల్లి జైల్లోనే జరిగేది. సో మనోడిని పెట్టి మేమందరం అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఏంటి ద్వారకా ఎంత రిస్క్ చేసావు, ఎంత ప్యాషన్ ఉంటే మాత్రం అని చెప్పి ఆయనకి కొద్దిగా ఓదార్పు చేసి వచ్చేవాళ్ళం. సో తర్వాత పుస్తకాలు చదివాడు. సో అంతవరకు ఓకే. సో అలాగే సుధీర్ బాబు ఇందా చెప్తూ దీనికి మేకింగ్ ఎలా తయారు చేయాలో మేకింగ్ బయటకు వదులుతున్నారు. దయచేసి వదలొద్దు. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా తయారు చేయడం మొదలెడితే ముందు మా వాళ్ళని మూర్తి గారు ఒకటి తయారు చేసుకుంటాడు, రాజేష్ ఒకటి తయారు చేసుకుంటారు, నాగేంద్ర గారు ఒకటి తయారు చేసుకుంటారు. ఇక వాళ్ళని ఎవరు అంటానికి కూడా ఉండదు, ఫోన్ చేయడానికి కూడా ఉండదు. కాబట్టి దయచేసి ఎలా తయారు చేశారో మాత్రం చెప్పొద్దు. ముందు కూడా ఏంటి కండిషను, అది ముందు అది వేస్తారు కదా. సో దయచేసి ఈ సినిమా చూసి ఇలాంటివి ఏవి నేర్చుకోవద్దని చెప్పండి. సో అలాగే జోక్స్ అపార్ట్, ద్వారక పనితనం మనం మాట్లాడుకోవచ్చు. ఈ సినిమాలో చాలా షార్ట్స్ కానివ్వండి, ముఖ్యంగా ఎండ్ షాట్ అగ్నిపర్వతం కటౌట్ ముందు సుధీర్ బాబు గారి నుంచునే షాట్ కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి, యుద్ధం ఎవరితోనే చేయొచ్చు, ఆయుధం తయారు చేసేవాడితో కాదు అనేది కానీ. ఇప్పుడు ఇందాక సుధీర్ బాబు గారు డైలాగ్ చెప్పారు, ఇంకా చెప్పేదేమో ఇలా చేసేదే. సో ఇలాంటి వన్ లైనర్స్ కానీ, సో ఇవన్నీ చూస్తేనే అర్థం అవ్వాలి డైరెక్టర్కి ఎంత కన్విక్షన్ ఉందనేది. సో నాకు తెలిసి ఇతన్ని మనం ఇంకా ఎక్కువ రోజులు చూస్తాం అనిపిస్తుంది ద్వారక. సో ఆల్ ద బెస్ట్. అక్కడ ట్రైలర్ చూస్తూ సుధీర్ బాబు గారితో అడిగా, ఈ అబ్బాయి చేసిన ఫస్ట్ ఫిల్మ్ ఏంటంటే షహరీ అన్నాడు. షహరీ అంటే అదేనండి మన బాలయ్య బాబు గారు ఫోన్ ఇసిరేశారు కదా అదని చెప్పి. సో అది గుర్తు చేశారు సుధీర్ బాబు. థ్యాంక్స్. అది చాలా బాగా వైరల్ అయిన ఈ సినిమా కంటే బాగా అది వైరల్ అయింది. ఈసారి నీ సినిమా వైరల్ అవ్వాలి. సో వన్స్ అగైన్ అలాగే ఈ టీం ఇతనితో పాటు వర్క్ చేసిన అందరికీ, ఎడిటర్ కానివ్వండి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ అలాగే లిరిక్ రైటర్స్ అండ్ డిఓపి అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తూ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది చేతన్, లుకింగ్ ఫార్వర్డ్ దీనికి. అండ్ మాలవిక, సో ఇప్పటి వరకు చాలా గ్లామరస్ రోల్స్లో చూసాం. సో ఈ సినిమాలో చాలా పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న రోల్ లాగా కనబడుతుంది. అండ్ ఆల్ ది బెస్ట్, ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయి. అండ్ ఇక అందరి గురించి చెప్పినట్టున్నాను. సుమంత్, సో సుబ్రహ్మణ్యం గారు అబ్బాయి అనుకుంటే ఇతను ప్రొడ్యూసర్ అవుతున్నాడు, తనకి బెస్ట్ విషెస్. ఇకపోతే మా సుధీర్ బాబు, సుధీర్ గురించి నేను చాలాసార్లు చెప్పాను ఇంతకుముందు కూడా. సో మోస్ట్ హార్డ్ వర్కింగ్ హీరో మన టాలీవుడ్లో. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిజల్ట్స్ తను కష్టపడుతూనే ఉంటాడు. అండ్ ఆయన చెప్పినట్టు సమ్మోహనం ఒక పెద్ద హిట్ ఆ రోజుల్లో. సో అదే రోజున రిలీజ్ అవుతుంది. సో తనకి మళ్ళీ ఒక మంచి కంబ్యాక్ హిట్ ఫిల్మ్ అవ్వాలని నేను విష్ చేస్తున్నాను. అవుతుందని అనుకుంటున్నాను, నేను అంత నమ్ముతున్నాను. ట్రైలర్ అంత బాగుంది. అండ్ అలాగే ఇందాక తను చెప్తూ జేమ్స్ బాండ్ అండ్ కుప్పం అనేది వర్డ్ చాలా బాగా నచ్చింది నాకు. సో ద టైమింగ్, మనకున్న హీరో కట్అవుట్స్లో చాలామంది బాడీ బిల్స్లో కూడా సుధీర్ బాబు కట్అవుట్ చాలా బాగుంటుంది. నిజంగా ఒక ర్యాంబోలో ఉంటాడు. సో తను కరెక్ట్గా వాడుకోవచ్చు మంచి మంచి క్యారెక్టర్స్, మంచి మంచి కథలతోటి. సో సుధీర్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో ఎవ్రీ 31st మహేష్ గారు అప్డేట్స్ ఉంటాయి. మనకు అవసరమా? ఆల్రెడీ రాజమౌళి గారు చెప్పారు, ముసుగేస్తే 10,000 అని, మనకు వద్దు. సో సుధీర్, ఈ సినిమా 31st ఇప్పుడు రేపు ట్రైలర్ లాంచ్ అయింది. సో ఖచ్చితంగా June 14th మీ కెరియర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అవుతుంది నేను నమ్ముతున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ నీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా సుధీర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, ప్రేక్షకులు అందరికీ. ఎవరిని మిస్ అవ్వలేదుగా? ఓకే. అలాగే సంపత్, చాలా రోజుల తర్వాత కలిసాం. సో ఇందాకేదో సరదాగా అన్నాను, ఈజ్ లుకింగ్ అసలు చాలా యంగ్గా ఉన్నాడు. అతను పేరుకి సీనియర్ అంతే. 2010లో ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అయింది. ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అనిల్ గారు. ఇంకా చెప్పేదేం లేదు.